ఫ్రెండ్స్ గుంటూరు కారం సినిమా చూశారు కదా, డీసెంట్ టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో చాలామంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ అంత నెగిటివ్ లేదండి. సినిమా యావరేజ్గా ఉంది, అబవ్ యావరేజ్ అనుకోవచ్చు. అయితే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదంటే. సినిమా అయితే డీసెంట్గానే ఉంది. అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కాస్త నిరాశపరిచాడని చెప్పుకోవాలి. ఎందుకంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. తమన్ ఎంతో గొప్ప ఆర్ఆర్ ఇస్తాడని చెప్పి ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ గుంటూరు కారం చూస్తున్నంతసేపు తమన్ ఇంకాస్త మంచిగా ఇచ్చుంటే బాగుండేది అవుట్పుట్ అని నాకు అనిపించింది. ఇదే నేపథ్యంలో మణి శర్మకి ఎందుకండి అవకాశాలు ఇవ్వట్లేదు? మణి శర్మ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు, నాకు పవన్ కళ్యాణ్ మహేష్ బాబుతో చేయాలనుంది కానీ వాళ్ళు అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పి. అలాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ కంపోజరే ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన చెందారంటే అర్థం చేసుకునే పరిస్థితి ఎలా ఉందో. ఎంతసేపు తమన్ డిఎస్పి ఈ కాంబినేషనే రిపీటేటివ్ అవుతుందేమో చెప్పి నాకు అనిపిస్తుంది. గతంలో మనం చూసుకుంటే మణి శర్మ గారు చిరంజీవికి బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదా, మహేష్ బాబుకి ఇవ్వలేదా, పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదా, బాలకృష్ణ గారికి ఇవ్వలేదా? ప్రతి ఒక్క హీరోకి కూడా ఆనిముత్యాలు లాంటి పాటలు ఇచ్చారండి మణి శర్మ గారు. మణి శర్మ గారికి ఎందుకు ఛాన్సెస్ ఇవ్వట్లేదు? మణి శర్మ గారిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింగ్ అంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో మణి శర్మ గారు ఎంత గొప్ప మనందరికీ తెలిసిందే. నరసింహనాయుడు కావచ్చు, ఇందిరా కావచ్చు, ఒక్కడు కావచ్చు, పోకిరి కావచ్చు, వీటన్నిటికీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాంటి మణి శర్మ గారి టాలెంట్ని ఎందుకు మనం అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నాం? మణి శర్మ గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మణి శర్మ గారికి మళ్ళీ మహేష్ బాబు లాంటి హీరోలే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మహేష్ బాబు గారికి మణి శర్మ ఎలాంటి హిట్స్ ఇచ్చారో అందరికీ తెలిసిందే. సో మణి శర్మ అండ్ మహేష్ బాబు ఈ కాంబినేషన్ మళ్ళీ రావాలి. గతంలో మురారికి, పోకిరికి, అతడుకి మణి శర్మ గారు మహేష్ బాబుకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారో, ఎలాంటి పాటలు ఇచ్చారో, మళ్ళీ ఎలాంటి పాటలు మహేష్ బాబు గారికి పడాలి. ఓవరాల్గా నో అఫెన్స్ టు తమన్ ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టరే. కానీ మణి శర్మ గారికి ఇంకా అవకాశాలు పెరగాలి. స్టార్ హీరోలతో మణి శర్మ గారు మళ్ళీ వర్క్ చేయాలి. ఎందుకంటే ఆయన రీసెంట్గా ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పడం ఏదైతే ఉందో నాలాంటి ఫ్యాన్స్ని చాలా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. సో డైరెక్టర్స్ ప్లీజ్ మణి శర్మ గారిని తీసుకోండి, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఉపయోగించుకోండి, ఆయన టాలెంట్ని అండర్ యూటిలైజ్ చేసుకోకండి. ఇది ఒకటే రిక్వెస్ట్. అండ్ గుంటూరు కారం మీరు చూసారా? గుంటూరు కారం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ గుంటూరు కారంలో సౌండ్ మిక్సింగ్ పై కూడా కాస్త కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో తమను కూడా కాస్త వివరణ ఇస్తే బాగుంటుంది. ఓవరాల్గా మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్.